Hey guys, welcome to my YouTube channel Prasanna World. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆస్ట్రేలియా డే సెలబ్రేషన్స్ ఎట్ ఫెడరేషన్ స్క్వేర్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాండ్ మార్క్స్ అని చెప్పొచ్చు మెల్బోర్న్లో. ఇక్కడ ఆస్ట్రేలియా డే సందర్భంగా మార్నింగ్ నుంచి చాలా ఈవెంట్స్ ప్లాన్ చేశారంట. కానీ మేము రీచ్ అయ్యేసరికి డీజే లెనీ కాన్సర్ట్ జరుగుతుంది. ఓపెన్ ప్లేస్లో మంచిగా ఇలా చైర్స్ అరేంజ్ చేశారు పిక్నిక్ లాగా. ఇవి మన ఇండియాలో పడక కుర్చీలా అంటారు కదా, సేమ్ అలానే ఉన్నాయి. ఫుల్ కంఫర్టబుల్ రిలాక్స్గా. ఫుల్ ఎండ ఉన్నా కూడా జనాలందరూ అదే ఎండలో ఎంజాయ్ చేస్తున్నారు డీజేని. ఓన్లీ అవుట్డోరే కాకుండా ఇండోర్ కూడా కిడ్స్ కోసం కొన్ని వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేశారు. ఇలా లైక్ డిజైన్ యువర్ ఓన్ పెన్సిల్ కేస్, డిజైన్ యువర్ ఓన్ టోటీ బ్యాగ్స్. అలా మెయిన్గా ఈవెంట్లో నాకు నచ్చిన డిస్ప్లే అయితే ఈ రోల్స్ రాయ్స్. ఇది 1974 మోడల్ అంట. ఈ కార్ కస్టమైజ్డ్ హ్యాండ్ పెయింటెడ్, లోపల ఇంటీరియర్ కూడా మొత్తం కస్టమైజ్డ్ బై రెనే అంట. దాని కార్స్ అంటే ఇష్టం, సో తను ఆ రోజుల్లోనే ఇట్లా ఫుల్ డిజైన్ చేయించుకున్నాడు. ఇంకా పక్కనే ఇలా స్టాల్ పెట్టారు. మోస్ట్లీ బుక్స్ ఉన్నాయి, మనకు అవసరం లేని స్టఫ్. క్యాండిల్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి వాటితో పాటు. ప్లస్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్, కిచెన్ వేర్. అలా అందరు ఈరోజు ఈవెంట్స్కి వస్తారని కొంచెం ప్రైజెస్ కూడా రీజనబుల్లే ఉన్నాయి. ఇక్కడ కొంచెం డిస్ప్లే ఐటమ్స్ లాగా ఉన్నాయి, పర్చేస్ చేయడానికి చాలా బాగున్నాయి. ఊరికే మేము కూడా ఒక రౌండ్ వేసాం, కానీ అయితే యాక్చువల్లీ ఏం కొనలేదు. ఒక క్యాండిల్ చూసాము, అది బాగుంది కానీ అది తీసుకోలేదు. ఆ తర్వాత ఇలా వాక్ వచ్చాం, ప్రిన్సెస్ వాక్ అని. ఈరోజు ఈవెంట్స్లో పార్ట్గా ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ ఫైనల్ ఉంది 7 PM. ఆ ఈవెంట్కి ప్రిపరేషన్స్ అవుతున్నాయి అక్కడ. ఫెడ్ స్క్వేర్ బిహైండ్ ఇలా బిల్డింగ్ వ్యూ విత్ రివర్ బ్లిజ్ ఉంటుంది. అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్ మెల్బోర్న్లో ఇది. ఇక్కడే బోట్స్ హైర్ కూడా ఉంటుంది, గో బోట్స్ అని. ఫుల్ డే వస్తాయి, ఇక్కడే ఒక డే ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేస్ లాగా ఉంటుంది. ఓన్లీ బోట్స్ అలా కాకుండా ట్రీస్ కింద కూడా షెల్టర్ ఉంటుంది, చైర్స్తో మంచిగా కూర్చోడానికి. మీరు ఎప్పుడైనా మెల్బోర్న్ వస్తే ఈ స్పాట్ని ఎక్స్పీరియన్స్ చేయడం మర్చిపోకండి. జస్ట్ అలా మనకు నచ్చిన ఫుడ్ తింటూ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ పార్ట్, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఇట్లాంటి ఓపెన్ ప్లేస్లో పెద్ద స్క్రీన్లో మూవీ ప్లాన్ చేశారు. నేను ఇప్పటివరకు మెల్బోర్న్లో అటెండ్ అయిన ఈవెంట్స్లో ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి మూవీ ఎక్స్పీరియన్స్ చేయడం. సేమ్ మనకు థియేటర్స్లో ఉన్నట్టే ఆ చైర్స్ కూడా రెక్లైనర్ ఫీల్ వచ్చాయి. సో అలా మూవీ అయ్యాక పక్కనే ఉన్న వాఫిల్స్ ట్రై చేద్దామని వెళ్ళాము. అక్కడే పైన డిస్ప్లేలో చిన్న ట్యుటోరియల్ కూడా ప్లే అవుతుంది, అసలు వాఫిల్స్ ఎలా చేస్తారు, ఫ్లేవర్డ్ వాఫిల్స్ అని. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను ఆ వీడియో తీసాను, ఒకసారి చూడండి. మెన్యూలో ఏంటంటే మనకి ఇలా 3 స్టెప్స్ లాగా. మన ఫస్ట్ బేస్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత లోపల ఫిల్లింగ్, ఇంకా టాపింగ్స్. మేమైతే ఓన్లీ ప్లెయిన్ వాఫిల్ విత్ నటల్లా ఓన్లీ 1 ఫ్లేవర్ అండ్ ఆల్మండ్ ఫ్లేక్స్ టాపింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. హోప్ ఇప్పటివరకు మీరు వాఫిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుంటారు. నా ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వీడియో కూడా అది. సో ముందు చెప్పినట్టు మేము ప్లెయిన్ వాఫిల్ సెలెక్ట్ చేసుకున్నాము, దాని మీద నటల్లా టాపింగ్ సెలెక్ట్ చేసుకున్నామని చెప్పగా. సో అట్లా ఇంకొక అదర్ ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకుంటే వాఫిల్ కట్ సైడ్ ఇంకొక ఫ్లేవర్.
అదే ఒకటే ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకుంటే 2 సైడ్స్ ఒకటే ఫ్లేవర్ కూడా రాస్తారు. మేము ఒకటే సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా పైన ఆల్మండ్ ఫ్లేక్స్, ఎక్స్ట్రా ఆల్మండ్ ఫ్లేక్స్ కావాలంటే కూడా వేస్తారు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకొకటి మింట్ ట్రై చేసాము, కాకపోతే అది వీడియో తీయలేదు. ఇప్పుడు ఈ ల్యాండ్ మార్క్ చాలామందికి తెలిసే ఉంటుంది, మెల్బోర్న్లో ఉన్న వాళ్ళకి. మెల్బోర్న్ టౌన్ హాల్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాండ్ మార్క్స్ మెల్బోర్న్లో. ఏ ఈవెంట్కైనా అంటే క్రిస్మస్, న్యూ ఇయర్, ఇప్పుడు ఇలా ఆస్ట్రేలియా డే, దేనికైనా ఒక థీమ్ ప్రొజెక్షన్స్ వేస్తారు ఈ బిల్డింగ్ మీద. ఈరోజు అయితే పింక్ థీమ్. ఇంకా సిటీలో నచ్చిన స్ట్రీట్స్ మొత్తం అలా చిన్నగా ఆగుకుంటూ వెళ్ళాము ఫొటోస్ తీసుకుంటూ. You gotta see a little clearer. Who's that woman looking right back? And she's a beauty queen, bad. You ain't nobody's number two. These men, they should be fighting over you. No second guessing what I'm saying. Baby, you can take this to the bank and make us win. It's time to listen to yourself right now. Make us win. Don't even listen to these guys right now. సో నెక్స్ట్ అయితే మేము చైనా టౌన్కి వెళ్ళాము. ఇక్కడ వర్డింగ్లో దీన్ని గ్రాండ్ రెడ్ గేట్స్ ఆఫ్ మెల్బోర్న్స్ చైనా టౌన్ అని అంటారు. మోస్ట్లీ ఈ స్ట్రీట్ ఫేమస్ ఏంటంటే దీని ఆర్కిటెక్చరల్ హెరిటేజ్. ఈ 19th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ మెయిన్గా ఉంటాయి. చైనీస్ కమ్యూనిటీ లాగా ఇది ఫస్ట్. ఇంకా ఇదే స్ట్రీట్లో ఎక్కువ ఏషియన్ రెస్టారెంట్స్, మెయిన్గా హాట్ పాట్స్, బార్బిక్యూస్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. ప్లస్ కైరోకి కూడా ఎక్కువ ఉంటుంది. ఇదే స్ట్రీట్లో మెయిన్గా చైనీస్ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేస్తారు. మిగతా పార్ట్స్ ఆఫ్ మెల్బోర్న్లో కూడా చేస్తారు, కానీ ఇది ఇంకా వీళ్ళ మెయిన్ స్పాట్ లాగా. కానీ ఈ స్ట్రీట్ చాలా బాగుంటుంది. చిన్న స్ట్రీట్, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఇంకా రెస్టారెంట్స్ బాగుంటాయి. మోస్ట్లీ అందరు వాక్ ప్రిఫర్ చేస్తారు. సో ఫైనల్లీ తిరగడం, ఫైర్ వర్క్స్ అన్నీ అయిపోయాక ఇది నా ఫేవరెట్ ప్లేస్ క్యూవా స్టిక్స్ అని. ఇది చాలా చిన్న ప్లేస్, కానీ ఇక్కడ ఈ మీట్ స్టిక్స్ చాలా బాగుంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ అంటే చికెన్, బీఫ్, పోర్క్. ఇక్కడ కొంతమంది అవి కూడా తింటారు, కొంతమంది మోస్ట్లీ అందరూ. సో ల్యామ్, క్రాబ్స్, కొన్ని వెజ్జెస్ కూడా ఉంటాయి, అంటే బ్రింజాల్, క్యాప్సికమ్, పొటాటో, కార్న్, టోఫు అట్లా. బంచెస్ ఉంటాయి. ఒక బంచ్ $2, $3 అట్లా ఉంటుంది. కొన్ని $3 ఉంటాయి. అది రా మీట్.
ప్రైస్ కూడా బంచెస్ని బట్టి, అంటే కొన్ని మీట్ సింగిల్ స్టిక్ $1 ఈచ్. ఇప్పుడు మేము తీసుకునే చికెన్ స్నిజిల్ 550 బంచ్లో 5-6 స్టిక్స్ వస్తాయి. అవి సేమ్ ల్యామ్ ఉన్నాయి. ల్యామ్ చికెన్ మోస్ట్లీ ఇంకా సేమ్ ప్రైస్ ఉంటాయి, $5.50-6 అట్లా. ఇంకా డ్రింక్స్ కూడా కోక్ ఇలాంటి రెగ్యులర్ ఉంటాయి, కానీ అలా కాకుండా వేరేవి కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది క్రాబ్, ఆ పక్కన ప్రాన్స్ అయితే సింగిల్ స్టిక్స్ ఉంటాయి, అవి బంచెస్ ఉండవు. వెజ్జెస్ కూడా అంతే, అవి కూడా సింగిల్ ఉంటాయి. మోస్ట్లీ మీట్ బంచెస్ ఉంటాయి. ఇంకా కానీ మీరు ఎప్పుడైనా మెల్బోర్న్ వచ్చినప్పుడు ఈ సిటీలో ఈ ప్లేస్ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నచ్చుతుంది. మీరు ఎప్పుడు మెల్బోర్న్ వచ్చినా తింటారు. నేను మాత్రం సిటీకి వెళ్తే కొన్నిసార్లు అసలు ఇవి తినడానికే సిటీకి కూడా వెళ్తాను. ఆర్డర్ అయితే ఇస్తున్నాను బంచెస్ బట్టి. నేను తీసుకున్న బంచెస్ అరౌండ్ 5-6 బంచెస్ తీసుకున్నా, నాకు $31 అయింది. కొన్ని వెజ్జెస్ కూడా తీసుకున్నా. మా ఆర్డర్ నెంబర్ వచ్చేసి 20. మెయిన్లీ మేము ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ స్పైసీనెస్ ఉంటుంది, మైల్డ్ స్పైసీ, ఇంకా ఫుల్ స్పైసీ. వీళ్ళు చేసేది ఎలా అంటే, నేను వాళ్ళు చేసే వీడియో కూడా పెట్టాను. కారం అలా టాపింగ్స్ వేయకుండా చిల్లీ ఫ్లేక్స్ స్పైసీనెస్ వీళ్ళది. ఫస్ట్ మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. అట్లా మనం తీసుకున్న స్టిక్స్ డీప్ ఫ్రై చేసి పైన టాపింగ్స్ మాత్రం ఇంకా మన స్పైసీని బట్టి అట్లా గార్నిష్ లాగా పైన వేస్తారు. మనం వీళ్ళ స్పైసీనెస్ ఏముంటుంది అని అనుకుంటాం, కానీ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఆ ఘాటు తెలుస్తుంది, బాగా కారం ఉంటుంది. సో మేమైతే మైల్డ్ స్పైసీ తీసుకుంటాం. మీరు ఒకసారి మొత్తం ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఏ స్పైసీ లెవెల్ ఉంటుంది అని. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. సో నా ఆజీ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.